Garuda Kitchen World, exclusive stainless steel సామాన్లు wholesale and retail. Aziz Plaza in Hyderabad. సో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఒక డిప్లొమాటిక్ గా ఎవరైనా దబ్బుకున్న ఎందుకు మనము లేని పైన తెచ్చుకోవడము అని చాలా మంది మేము చూస్తూ ఇట్స్ ఉంటాము. టెంపరరీ అండి, అది ఎప్పటికన్నా టెంపరరీనే ఉంటుంది. అంతే అంటారు. ఆ టైంకి ఒక 2-3 సినిమాలు కొట్టగలుగుతారేమో తప్ప దానివల్ల. బట్ పర్మనెంట్ ఇది కావాలి, సెటిల్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఏది ఉంటే అదే మాట్లాడుకోవడం బెటర్. ఆ టైంకి వాళ్ళు హర్ట్ అవ్వచ్చు లేదా మనం హర్ట్ అవ్వచ్చు దానివల్ల, కానీ బట్ ఇట్ విల్ బి అ పర్మనెంట్ రిజల్యూషన్. అలా ఇప్పుడు రీసెంట్ డేస్ లో అండ్ రామ్ హీరో రామ్ నాకు ఇష్టం, అందుకే తన మూవీలో కూడా చేయను అని చెప్పేసి అన్నారంటే మీరు అన్ని దగ్గరలో చెప్పాను నేను. ఎందుకని క్రష్ అన్నప్పుడు ఎవరైనా చేస్తారు కదా రామ్ తో, మీరు ఎందుకు చేయను? నేను చేయను అట్లా. అంటే అది సిస్టర్ రోల్ లాగా అడిగారు. ఆయన నన్ను అక్క అక్క అంటే నేను ఎలా భరిస్తాను, నేను ఆయన అన్న అని ఎలా అనగలుగుతాను. ఆయన కోసం ఏదో చిన్న సీన్ కోసం ఒక దానిలో చేశాను. అది కూడా చిన్న సీన్. అది పండుగ చేసుకొని ఒక ఫిలిం గోపీచంద్ మల్లేన్ గారిది. ఆయనవి కూడా 2 సినిమాలు చేశా, బాడీ గార్డ్ అండ్ బలుపు. 3 ఫిల్మ్స్ చేశాను. రవితేజ గారి కాంబినేషన్ కూడా ఫినిష్. రవితేజ గారు ఇంకా మ్యాక్స్ చేశాను, కానీ బాగా రీచ్ అయినవి నేను హ్యాపీగా అనుకున్న ఒక 3-4 హీరోసే బాగా రీచబుల్ అయ్యి, అంటే ఆయనతో మంచి సీన్స్ చేశాను అన్నవి ఎక్కువ లేవులేండి. ఎన్ని మూవీస్ ఉన్నాయి ఎవరు అనుకుంటున్నారు మీ బాగా రీచబుల్ అంటే ఇక మన వెంకటేష్ గారు, తర్వాత విజయ్ దేవరకొండ, ఆఫ్ కోర్స్ సందీప్ కిషన్ది కూడా అంతే, నెంబర్ ఆఫ్ డేస్ ఎక్కువే, వర్కింగ్ డేస్. బాలకృష్ణ గారు, ఇంకా బాలకృష్ణ గారు ఇంకా చేశాను. రవితేజ గారు యాక్చువల్లీ ఎక్కువ ఫిలిమ్స్ చేస్తారు, కానీ ఆయనతో నేను ఒక్కటే ఫిలిం చేశా కలిసి. నాకు ఆయన ఫిలిమ్సే ఎక్కువ రిపీట్ చేసుకోవాలని ఉంటది. ఓకే, బట్ కానీ కాంబినేషన్స్ మళ్ళీ ఏదో సంథింగ్ మూవీ వస్తున్నట్టు ఉంది కదా. ఐ థింక్ సో, తెలీదు. సో రెగ్యులర్ గా మీరు కాంటాక్ట్ లో ఉంటారంటే ఈ డైరెక్టర్స్ అందరితో చేశారు కాబట్టి ఏదైనా బర్త్డే విషెస్ చెప్తాము, పండగ విషెస్ అవే మాకు రిమైండర్స్ ఉంటాయి. ఇవాళ ఎవరిది బర్త్డే, లేకపోతే ఇవాళ ఒక ఫెస్టివల్ వస్తుందంటే అప్పుడు. ఇప్పుడు నేను ఎక్కువ చేయట్లేదు, ఒకప్పుడు చేసేదాన్ని స్టార్టింగ్ లో. ఇప్పుడు ఏంటంటే సెటిల్ అని కాదు, మనం చేసిన వాళ్ళకి ఎంతో 100 మంది చేస్తారు, సో ఆ గుంపులో వెళ్ళిపోతుంది. అలా వద్దు అని చెప్పి అయిపోయిన తర్వాత చేయడము, అది అన్నిటికంటే ముందు మనమే చేయాలని చెప్పి ముందు రోజే చేయడం, అలా చేస్తున్నా. ఇది కూడా నిజంగా మీరు చెప్పాక ఆలోచన వస్తుంది. గుంపులో వెళ్ళిపోతాయి మనవి. వాళ్ళకి ఎంతమంది చేస్తారు, మనం ఒక్కటని మనకి తెలిసింది ఈయన ఒకళ్ళు, ఆయనకి ఎంతమంది తెలిసి ఉంటారు. అట్లా అందుకని కాంబినేషన్ మీరు చేయలేదు అనుకుంటా. చేసా నాయక్. ఓ సూపర్. నాయక్ లో ఆయన కాంబినేషనే, కాజల్ నేను అతను ఉంటాం నాయక్ లో. బ్రహ్మానందం వచ్చి సారీ చెప్పమన్న సీన్ లో ఉంటాను. రామ్ చరణ్ గారు కూడా మ్యాక్స్, అల్లు అర్జున్, అందరూ, అల్లు శిరీష్, సూపర్ మ్యాక్స్, ఇంకా అందరు అల్లు అర్జున్, సాయిధరం తేజ్ కూడా చేసా, సుప్రీం, అందరు ఇంకా హీరోస్ అందరితో మీరు ఇంతమందితో చేసా. చిరంజీవి చేయలేగా, వస్తుంది ఇంకా ఆయన ఒక్కరే. నేను ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయన పార్టీ పెట్టి వెళ్ళిపోతున్నారు అన్నారు. ఇండస్ట్రీకి దూరం అంటే అబ్బా అనుకున్నా, మళ్ళీ తర్వాత నా కోసమే వచ్చారు అన్నట్టు ఫీల్ అయ్యా. వీళ్ళకి చాలా మంది ఫీల్ అయ్యారు, వచ్చారులే అమ్మాయి ఇంకా మనకు ఛాన్స్ ఉంది అనుకున్నా. బట్ నాకు ఇంకా రాలే స్కోప్. డెఫినెట్ గా వస్తుంది అది మాత్రము. అది అందరికీ డ్రీమ్ ఉంటది కదా, ఆయనతో చేయాలి, ఆయనతో వర్క్ చేయాలని ఉంటది. సో చేసిన వాళ్ళు కూడా ఒక చిన్న క్యారెక్టర్ అయినా వాళ్ళు చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఆయన గుర్తుపెట్టుకునేలా మనం చేయాలి. ఎస్, ఆయనే గుర్తుపెట్టుకుంటారండి. అంటే వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, ఆబ్వియస్లీ ఆయన కూడా చాలా గుర్తుపెట్టుకుంటారు. అంటే చిన్న క్యారెక్టర్ చేసిన, రీసెంట్ గా తనతో పాటు జై చిరంజీవిలో చేశారనమాట పింగ్ పాంగ్ సూర్య. తన ఇంటర్వ్యూ చేసినప్పుడు తన కాలు ఏదో విరక్కొట్టేసింది, అది తన సరే వచ్చి బ్యాండేజ్ ఇదంతా పెట్టడం, ఇట్లా చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు. ప్రభాస్ గారు మూవీ దీనిలో బాహుబలి చేసా, మిర్చి చేసా, రెబల్ చేశాను, 3 ఫిలిమ్స్ చేసా ఆయనతో. డార్లింగ్ నేను రాలే, డార్లింగ్ కి నేను ఇంకా రాలే. సో ఎట్లా ఉంటారు ఆయన? చాలా అందరూ బాగుంటారండి హీరోలు, బయట చెప్పేది వేరు, ఇందులో వేరు. సినిమా డిఫరెంట్. సినిమా వాళ్ళైనా వీళ్ళు మళ్ళీ మనుషులే కదా, బయట వీళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, అంత రిలేషన్స్ ఉంటాయి, చక్కగా అవన్నీ కామన్ ఉంటాయి. పట్టించుకోకుండా వెళ్ళిపోయి అట్లాంటి క్యారెక్టర్స్ ఎవరు లేరు, అసలు లేరండి. సో మీరు చూస్తే డాక్టర్ టు యాక్టర్, మీరు ఆ టైంలో అసలు మీరు దేంట్లో స్పెషలైజేషన్ ఏంటి? అసలు మీరు ఏంటది? ఫిజియోథెరపీలో స్పెషలైజేషన్ అండి. ఇంకా న్యూరో ఫిజియో. సో పెయిన్స్ కానీ లేదా ఆర్థరైటిస్ సంబంధించి కూడా ఉంటుంది కదా, కాబట్టి అర్లీ డయాగ్నోస్ చేసుకున్నా నేను. మీకు అలా చాలా మందికి తెలియదు కదా, సో ఏం జరుగుతుందో కూడా తెలియదు. నేను స్టార్టింగ్ లో నాకు వచ్చినప్పుడు ఊరికే పడిపోయేదాన్ని కింద. ఎందుకు పడిపోయేదాన్నో తెలియదు. ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది. ఇప్పటికీ నాకు
మార్నింగ్ నాకు షూట్ ఉంది అంటే ఇక నైట్ నిద్రపోను నేను. ఏదో ఒక మూవీ చూసుకుంటూ అట్లా టైం పాస్ చేస్తా. నేను మార్నింగ్ లెగవలేను. ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ ఉంటుంది నాకు. సో నేను ఒక 5కి 7:00కి నేను ఉండాలంటే మేము 6కి స్టార్ట్ అవ్వాలి కదా. సో నేను 4 నుంచే రెడీ అవుతా ఉంటాను అనమాట. ఒకవేళ పడుకుంటే నైట్. సో ముందు రోజు షూట్ ఉంటే నేను అసలు పడుకోను. కష్టం, కానీ ఒకవేళ నేను లేట్ అయ్యాను అనుకోండి ఇక తిట్లు పడతాయి అమ్మో సెట్లో. ఆ రోజే నా కర్మగాలి ఫస్ట్ షాట్ నాదే ఉంటుంది అని అంటారు. అలా నాకు రేస్ గుర్రంకి అయింది. రేస్ గుర్రంకి తెలియక నిద్ర పడుకుని పోయాను. మార్నింగ్కి లేగలే, ఆ రోజే నాది ఫస్ట్ షాట్ పెట్టారు. నాకు కొంచెం ఆ ఫీలింగ్ బాగా అనిపించి ఇంకా తర్వాత నుంచి వద్దురా బాబు ఆ ఒక్కరోజు కావాలంటే మధ్యాహ్నం షూట్లో బ్రేక్ ఉంటుంది కదా, మాకు షాట్ లేనప్పుడు బ్రేక్ ఉంటుంది, అప్పుడు పడుకుందామని అట్లా పడుకుంటా. మోస్ట్లీ అలానే జరుగుతుంది నాకు. ఎవ్రీ టైం అంటే చాలా టఫ్. ఎవ్రీ టైం అన్నా నేను అంతే. షూట్ నాకు నెక్స్ట్ డే ఉందంటే నేను అసలు పడుకోను. ఇప్పటికి ఎన్ని మూవీస్ చేసి ఉంటారు? 75. చిన్న ఫిలిం పెద్ద ఫిలిం అన్ని కలిపి 75. రీసెంట్ గా రాసుకున్నా అసలు ఎన్ని అసలు నాదేంటి గ్రాఫ్ ఏంటి అని చూసుకున్నా. సో మీరు రెమ్యునరేషన్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉంటారంటే రెమ్యునరేషన్ అయినా బాగుంది. నేనే కాదు ఎవరైనా పర్టికులరే. లేదు బయట ఎవరు అట్లా చెప్పరు, మీరు మాత్రం చాలా ఓపెన్ గా ఒకటి రెమ్యునరేషన్ బాగుండాలి లేదా క్యారెక్టర్ బాగుండాలి. రెండు. క్యారెక్టర్ బాగుందంటే రెమ్యునరేషన్ నేను అసలు తీసుకోను, స్టాఫ్కి ఇచ్చేయండి అని చెప్పి, నేను బ్యూటిఫుల్గా కనిపించాలి స్క్రీన్ మీద అని స్టాఫ్ని పెట్టుకొని మీరు ఇచ్చే పేమెంట్ వాళ్ళకి ఇచ్చేయండి, నాకు సెట్ కాదులే ఆ పేమెంట్ అని చెప్పి అట్లా చేస్తా. అలానే చేసా. అట్లానే క్యారెక్టర్ అయినా బాగుండాలి, రెమ్యునరేషన్ అయినా అంతే. సో కొన్ని మేనేజర్స్ తో కూడా మీకు ఇష్యూ వచ్చి ఇష్యూ వస్తుంది కదా, వాళ్ళు కూడా కమిషన్స్ అవి ఉంటాయి కదా. సో మీరు ఇంకొకటి కూడా విన్నాను, గిఫ్ట్లు వద్దులే. అవును ఇచ్చాను, ఇప్పుడు ఏమి ఇవ్వట్లే. ఒకప్పుడు ఇచ్చాను, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏం గిఫ్ట్లు ఇవ్వట్లేదు, ఇవ్వను కూడా ఇప్పుడు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ మీతో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. లేదు ఇప్పుడు ఇవ్వట్లేదు, అది కూడా చెప్పాను. మళ్ళీ అది ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ఇంటర్వ్యూలోనే ఎక్కడో అంటే. తర్వాత నాకు అడిగారు మరి ఏంటి అని అంటే ఏమీ లేదండి మీరు ఇవ్వండి, మేనేజర్కి ఇచ్చేది మీకు ఇచ్చి పడేస్తా అన్న. నాకు మేనేజర్ లేరు, సో డైరెక్ట్ నేనే మాట్లాడుకోవడం, అప్రోచ్ అయ్యేది కూడా నాకు డైరెక్టే కాల్ చేస్తున్నారు. ఎవరు లేరు, కో డైరెక్టర్ చేయాలని నాకే డైరెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఇన్ కేస్ మేనేజర్ ఉంటే వాళ్ళకి ఎట్లా ఉంటుందో అన్నట్టు చెప్తాను. బట్ ఇప్పుడు అది కూడా లేదండి. అది మిడిల్ అంటే లైక్ 2018-19 జరిగింది నాకు అది. ఇప్పుడు అది కూడా లేదు, ఏదున్నా క్లియర్ గా మాట్లాడుకుంటున్నాను అట్లా. సో చాలా మంది మాట్లాడరు, అంటే నో అనలేక మేనేజర్ నో పిఆర్ నో పెట్టుకుంటారు. అండ్ సో పిఆర్ పెట్టుకుంటే ఇంకొంచెం అది కాదు, మేనేజర్ పిఆర్ ఉన్నా వీళ్ళే డైరెక్ట్ మాట్లాడుకుంటారు. నిజమా అది? అట్లా చెప్తారు. అంతేనా? అంటే జనరల్ గా ఏంటంటే వీళ్ళు దబ్బుకున్న నో అని లేక లేదా మాకు అంత సడన్ అమౌంట్ సరిపోలేదు కాబట్టి అలా ఉన్నప్పుడు చాలా మంది మేనేజర్ వల్ల ఆర్టిస్టులకు కొన్ని డేట్స్ ఇదవుతున్నాయి, డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి అని చాలా మంది ఆర్టిస్టులు మాకు మేనేజర్ లేరు, నాకే మాట్లాడండి ఏది మాట్లాడినా అని వీళ్ళే డైరెక్ట్ అట్లా నేనే 2-3 మెంబర్స్ ఆర్టిస్టులు నేను పక్క నుండి విన్నవి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఇంకా ఫేస్ చేసే అంటే మేనేజర్ చాలా కళాఖండి చెప్తాడు. సినిమా ఇండస్ట్రీలో అంత స్ట్రైట్ గా లేదు, నాకు ఒక 1 lakh ఇస్తేనే నేను ఈ రోల్ చేస్తా అని అన్నారు అనుకోండి, ఓకే అమ్మా మాకు వేరే ఆప్షన్ ఉంది నేను వెళ్ళిపోతా అంటారు. బట్ ఆర్టిస్ట్ లాస్ అయిపోతుంది కదా. ఆ ఆర్టిస్ట్ మైండ్లోకి వచ్చినప్పుడు అర్రే ఏముంది తగ్గించేద్దాంలే అని వీడికి యువతల ఆర్టిస్ట్కి ఉంటుంది ఆ ఫీల్. మేనేజర్ ఏంటంటే అది ఉంటుంది. కొంతమంది మేనేజర్స్ ఏంటంటే ఆర్టిస్టుల్ని కన్విన్స్ చేస్తారు. ఇట్స్ వైస్ వర్సా అండి, డిపెండ్స్. ఆర్టిస్టులు స్ట్రాంగ్గా ఉంటారు, మేనేజర్స్ ఏంటంటే ఏం పర్లేదు సార్ మంచి రోల్ సార్ చేసేద్దాం ఈ సినిమా, మళ్ళీ వేరే సినిమా దగ్గర మనం చూద్దాంలే అని అలా కన్విన్స్ చేసే మేనేజర్స్ కూడా ఉన్నారు. సో ఇట్స్ వైస్ వర్సా. మీకు మాత్రం ఫస్ట్ నుంచి నాకు అసలు ఎప్పుడూ లేరు. మధ్యలో ఒకడు ఉన్నాడు కానీ వాడే నొక్కేసాడు డబ్బులు. వద్దురా నాయన ఒక్క సినిమాతోనే నేను క్లోజ్ చేస్తాను. అది ఇట్లా కూడా ఉంటుందా? ఒక్కటే జరిగింది, అది ఒక్కటే సినిమాకి పెట్టుకున్న ఒక్క సినిమాకే అక్కడితో క్లోజ్ వాడు. అంటే మీకు తెలిసింది కాబట్టి చాలా మంది తెలియక కూడా కొన్ని ఒక మూవీకే మీకు బయటపడింది. కానీ చాలా మంది ఇలా అంటూ ఉంటారు బ్యాక్గ్రౌండ్ లో, అంటే నిజమో లేదో నాకు తెలియదు కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే ఇలా చాలా ఇట్లా అయ్యింది, వాళ్ళ వల్ల కూడా డిస్టర్బెన్సెస్ అయినవి కూడా ఉంటాయి. పెద్ద పెద్ద హీరోయిన్స్ విన్నాను. అవును, నేను ఒక పెద్ద హీరోయిన్ లాస్ట్ పబ్లిక్ లో కూడా వచ్చింది కదా, రష్మికనే ఓపెన్ గా చెప్పాను. అవును, రష్మిక గారితో ఒక మూవీ పేమెంట్ మొత్తము తనకే జరుగుతాయిలేండి. సో అది జరిగిందంటే నిజమా కాదా మనకు తెలియదు. ఆవిడ కూడా ఓపెన్ చెప్పినప్పుడు ఇంకా జరగలేదేముంది, జరిగే ఉంటది. మీరు ఇప్పుడు డాక్టర్ గా అయితే గనుక ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్ గా మీకు? అక్కడ ఎన్ని ఇయర్స్? నేనెంత అండి 3 years 4 years చేశాను. 3 years 4 years అంతే.
అంతే. ఇక్కడికి వచ్చి కూడా చేశాను కాబట్టి ఉమ్. తర్వాత ఇక వదిలేసాను. వదిలేసారు. అంటే కొన్ని డేస్ ఏమన్నా సైమల్టేనియస్ గా చేశారా డాక్టర్ అండ్ యాక్టర్ లాగా? చేశాను, అది తిరగలేకనే వదిలేసాను నేను. ఫస్ట్ నేను దిల్సుఖ్ నగర్లో ఉండేదాన్ని. ఓకే. సో నాకు వర్క్ ప్లేస్ వచ్చి దిల్సుఖ్ నగర్లోనే ఉండేది, ఒక క్లినిక్. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత వర్క్ ప్లేస్ అక్కడ ఉండి మధ్యలో ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాను ఒక రెంటెడ్ హౌస్కి, ఇక్కడ ఈ ఏరియాకి. ఐ థింక్ అది రెహమత్ నగర్లో ఎక్కడో ఉండేదాన్ని. ఓకే. సో అక్కడ నుంచి మళ్ళీ వర్క్ ప్లేస్కి వెళ్ళడము, షూటింగ్స్కి ఇక్కడ అంత క్లమ్జీ అయిపోయి నేను దేన్ని కాన్సన్ట్రేట్ చేయలేక సరే ఇది బాగా వస్తుంది కదా అని అలా. అప్పుడు నాకు ఈఎంఐలు ఏం లేవు, వచ్చినట్టే ఉండేది కాబట్టి హ్యాపీగా ఉండే. ఓకే. ఇప్పుడు ఈఎంఐస్ ఇప్పుడు ఈఎంఐస్ వచ్చినాయి కదా. సో అంటే పెద్ద పెద్ద హౌసెస్ ఎట్లా తీసుకున్నారు? పెద్ద పెద్ద హౌసెస్ ఏం తీసుకోలేదు, తీసుకున్నాను కానీ నాకు కరెక్ట్గా సెట్ అయ్యేలాగా తీసుకున్నాను. ఇప్పుడు కంపల్సరీ ఈఎంఐస్ అని వెహికల్ ఈఎంఐ సినిమాల్లో వచ్చే డబ్బులతో మనం ఇల్లు బంగళాలు కార్లు కొనే అంత ఉండదండి ఇక్కడ ఇచ్చే పేమెంట్లకి. ఎందుకంటే ఈ మెయింటెనెన్స్లకి కొన్ని షూట్స్కి మనమే కాస్ట్యూమ్స్ తీసుకెళ్లాల్సి వస్తుంది, మనమే మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో ఏంటంటే వచ్చిన డబ్బులు వాటికే ఖర్చు అయిపోతూ ఉంటాయి. సో నేను వింటుంటాను అంటే ఇప్పుడు మామూలుగా పేమెంట్ సపరేట్ ఉంటుంది, కాస్ట్యూమ్ కి కొంత పేమెంట్ ఇస్తారంట, అది నిజం? అదేం ఇవ్వరండి, క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎక్కడా లేదు. ఓకే. అది ఓన్లీ మెయిన్ స్ట్రీమ్లో ఉండే హీరోయిన్స్కో లేకపోతే అబౌవ్ 1 lakh 1.5 lakh ఛార్జ్ చేసే వాళ్ళకి ఉంటుంది తప్ప నార్మల్ ఇక్కడ మన వాళ్ళకి అట్లా ఏమి ఉండదు. కాస్ట్యూమ్స్కి మాకు ఇచ్చేది ఉండదు, వాళ్ళే కాస్ట్యూమ్ డిజైనర్ ఉంటారు కాబట్టి కంపెనీ వాళ్ళే పే చేసుకుంటారు, ఆర్టిస్టులకి ఏమి ఇవ్వరు. ఫస్ట్ ప్రిఫరెన్స్ కంపెనీ కాస్ట్యూమ్ డిజైనర్కే ఉంటుంది చాయిస్. కంపెనీ వాళ్ళే చేస్తారు మాక్సిమం. వాళ్ళు టైలర్స్ ఉంటారు, కాస్ట్యూమ్ డిజైనర్లు, కాస్ట్యూమర్స్ ఉంటారు, మనకెందుకు ఆ తలనొప్పి. సో మీకు ఇట్లా ఇప్పుడు మీరు చాలా ఇది రెగ్యులర్గా అంతా మీరు అన్ని ఇంటర్వ్యూస్లో చెప్పేదే కానీ, సో నేను ఇప్పుడు వరకు మీకు చాలా మందికి ఇట్లాంటి డ్రీమ్ రోల్ ఉంటుంది, లేదు ఈ రోల్ చేయాలి ఇట్లా అని నేను ఇప్పుడు వరకు ఎక్కడ వినలేదు. అంటే మీ చాలా ఇంటర్వ్యూస్ చూసాను, చాలా డ్రీమ్ రోల్ గురించి అట్లేం లేదండి, డ్రీమ్ రోల్ అని ఏం లేదు, ఏది ఇచ్చినా చేస్తానని అంతే. సో అంటే ఉంటుంది కదా ఎవరికైనా ఒక ఇన్స్పిరేషన్ తో, మీరు అన్నారు కదా చిరంజీవి గారితో నాకు చేయాలని ఇష్టము బట్ ఆయన వెళ్ళారు అని. సో అలా మీరు మూవీస్ అనుకున్నప్పుడు ఇలాంటి రోల్ ఒకటి నేను చేయాలనేది మైండ్ లో అసలు ఏది ఎప్పుడు లేదా? ఎప్పుడు లేదు అసలు, అలాంటిది పెట్టుకోలేదు కూడా. అది పెట్టుకున్నప్పటి నుంచి ఆ రోల్ కోసం మనం వెంపర్లాడటం ఎక్కువ ఉంటుంది. ఓకే. అట్లా ఏది వచ్చినా కానీ ఓకే నేను చేయగలనా లేదా, నా లిమిట్స్లో ఉందా లేదా చూసుకుంటా. బట్ ఒక్కొక్కసారి సినిమాలో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఇంకా ఏం రోల్స్ ఉన్నాయి ఇది కాకుండా అని అలా అడగడం స్టార్ట్ చేశా ఇప్పుడు. సో ఆ రోల్ ఇవ్వచ్చు కదా నాకు, అది ఇంకొంచెం బెటర్గా ఉంది కదా, ఎక్కువ డేస్ ఉంది, ఎక్కువ ఎక్స్పోజర్ ఉంది స్క్రీన్ మీద అని అలా అడుగుతున్నాను తప్ప ఫలానా రోల్ చేయాలి అని నాకు లేదు. చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసుకుంటూ వచ్చి స్టిల్ మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. అవునవును, స్టిల్ రన్నింగ్ కాబట్టి అది ఎండ్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఫేస్ చేస్తూ ఉన్నారు. సో ఎట్లా మనం బిల్డ్ చేసుకోవాలి యాజ్ ఏ ఒక ఉమెన్ గా, మనం ఎట్లా ఉంటే, ఎలా కాన్సన్ట్రేషన్ చేసుకుంటే, అంటే ఎంత వర్క్ ప్రెషర్ లో ఉన్నా ఎంత మైండ్ లో పక్కన అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. యాజ్ ఏ నేను ఏదైనా ఎంగేజ్ విత్ ద వర్క్ అంతే. సో మీరు టిప్స్ చెప్పాలంటే బెస్ట్ టిప్స్ ఏం చెప్తారు? బెస్ట్ టిప్స్ ఏం చెప్పాను, ఐడిల్ గా అస్సలు కూర్చోకండి. ఐడిల్ గా అస్సలు కూర్చోద్దు. ఉంటది కదా మనకు ఒక సేయింగ్, ఐడిల్స్ ఖాళీగా ఉంటే ఒక డెవిల్ వర్క్ షాప్ అని. అంతే, ఖాళీగా అస్సలు ఉండద్దు, ఏదో ఒక వర్క్ ఎంగేజ్ అవుతూ ఉండండి. మనకి బోల్డ్ వర్క్స్ ఉంటాయి, అనుకోవాలి చేయాలి అనుకుంటే, ఏజ్ ఉంది మీన్ లైక్ యాక్టివ్గా ఉంటే వీ హ్యావ్ టు బి ఎంగేజ్డ్ ఇన్ ఎనీ అదర్ వర్క్స్ అంతే. మీలాగా మిమ్మల్ని ఫాలో అయిపోవచ్చు అంతే.